డియర్ స్టూడెంట్స్, నా పేరు అనంతారపు కృష్ణయ్య సార్. మీరు మొదటిసారిగా శ్రీ సాయి కోచింగ్ సెంటర్ కోదాడ వారి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ నుండి మాకు మరింత ప్రోత్సాహం అందినట్లు అవుతుంది. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతిరోజు దినపత్రికలో వచ్చే ప్రతి విషయం ఉద్యోగ నియామక పరీక్షల్లో ప్రశ్నించరు. ఆ సమయాలలో ఆ అంశానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి అడుగుతారు. అలాంటి ప్రాధాన్యత గల విషయాలేమో తెలుసుకొని దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి మీకు అందించుతున్నాం. పోటీ పరీక్షలలో అడగటానికి అవకాశం ఉన్న అంశాలను ఎంచుకుని పోటీ పరీక్షలలో 100% ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించే విధంగా విశ్వసనీయమైన సమాచారంతో ఈ వీడియోను రూపొందించి మీ ముందుకు తీసుకుని రావటం జరిగింది. ఈరోజు మీ ముందుకు డైలీ కరెంట్ అఫైర్స్ విభాగంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2025కు సంబంధించిన వీడియోను తీసుకొచ్చాం. విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, ప్రైజ్ మనీ ఎంత, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు, దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా జట్ల కెప్టెన్ ఎవరు, ఎన్ని దేశాలు ఈ పోటీలో పాల్గొన్నాయి, ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఎన్నిసార్లు ఓడిపోయింది, ఎన్ని దేశాలకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ విజేతలుగా నిలిచారు, అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు అనే విషయాల గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 విజేత దక్షిణాఫ్రికాగా నిలిచింది. ఇది తెలుసుకునే ముందు మనం దీని గురించి కొద్ది పూర్తిగా తెలుసుకుందాం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత దక్షిణాఫ్రికా ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి విజేతగా నిలవటం జరిగింది. ఈ సఫారీల నిరీక్షణ ఫలించినది. దక్షిణాఫ్రికా సుదీర్ఘ స్వప్నం నెరవేరింది. ఐసీసీ ట్రోఫీ కోసం దాదాపుగా 3 దశాబ్దాలుగా పోరాడిన టీం ఎట్టకేలకు ఆ లక్ష్యాన్ని చేరుకోవటం జరిగింది. ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోటీలు 2 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఎన్నో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటే 3వది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించడం జరిగిందంటే జూన్ 16, 2023 నుంచి జూన్ 14, 2025 వరకు నిర్వహించడం జరిగింది. దీంట్లో ఏ దేశాలు ఆడటం జరిగిందంటే ఐసీసీ పురుషుల ర్యాంకుల్లో మొదటి 9 దేశాల మధ్య ఈ పోటీ అనేది జరిగింది. ఈ దేశాల మధ్య ఎన్ని మ్యాచ్లు జరిగినాయి అంటే 69 మ్యాచ్లు జరిగినాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో ఎంతమంది పూర్తి సభ్యులు ఉన్నారంటే 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో 9 దేశాలు మాత్రమే ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొన్నాయి. ఆ 9 దేశాలు ఏంటి? ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, భారతదేశం, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ దేశాలు పాల్గొన్నాయి. మరి పాల్గొన్న 3 దేశాలు ఏంటి? ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ మరియు జింబాబ్వే దేశాలు పాల్గొనలే. అంటే ఐసీసీలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 12 ఉంటే 12లో పాల్గొన్న దేశాలు 3. ఆ 3 దేశాలు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే. అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లో ప్రారంభ మ్యాచ్ ఏ దేశాల మధ్య జరిగిందంటే శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్యలో జూన్ 2023లో. ఈ ఫైనల్ చాలా ఆసక్తికరంగా జరిగింది. మరి ఫైనల్ అనేసరికి ఏదో రకంగా విజేతగా నిలిచే ఆస్ట్రేలియా ఇక్కడ చిత్తుగా ఓడిపోవటం అనేది జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది అంటే WTC ఫైనల్లో జూన్ 14, 2025న ఆస్ట్రేలియాను చిత్తు చేసిన బౌమా సేవ సగర్వంగా సత్తా చాటింది. డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 27 ఏళ్ల తర్వాత 5 వికెట్ల తేడాతోటి ఓడించి ఐసీసీ ట్రోఫీని దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. ఈ ట్రోఫీలో కీలక పాత్ర పోషించింది ఎవరు అనేదంటే దక్షిణాఫ్రికా క్రికెటర్లు మార్క్రమ్, టెంబా బవుమా. వాళ్ళు వీరోచితంగా పోరాడి ఆస్ట్రేలియాను ఓడించి దక్షిణాఫ్రికాకు ఏంటంటే కప్పును అందించడం అనేది జరిగింది. 1988లో ఐసీసీ నాకౌట్ కప్ సాధించిన తర్వాత 7 వన్డే వరల్డ్ కప్పులు, 9 T20 వరల్డ్ కప్పులు, 9 ఛాంపియన్ ట్రోఫీలు, 2 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లు జరగ్గా ఒక్కసారి కూడా టైటిల్ అందుకునే అవకాశమే రాలేదు. ప్రారంభం నుంచి దక్షిణాఫ్రికా జట్టు అద్భుతంగా ఆడుతూ వచ్చి అసలు సమయంలో చేతులెత్తేసిన సందర్భాలు కొన్ని అయితే అవసరమైన చోట అదృష్టం మొహం చాటేసే సందర్భాలు మరికొన్ని. ఇప్పుడు ఆ చోకర్స్ ముద్రను వెనక్కి తోస్తూ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తో సఫారీ టీం సంబరాలు చేసుకుంది. ఐసీసీ టోర్నీ ఫైనల్ అంటే చెలరేగిపోయే ఆసీస్ ఈసారి మాత్రం బ్యాటింగ్ వైఫల్యంతో తల ఉంచి నిరాశగా వెనుదిరిగింది. అసలు చోకర్స్ అంటే ఏమిటి? చోకర్స్ అంటే ఏంటంటే కీలక మ్యాచ్లో ఒత్తిడికి చిత్తే జట్టుగా
ముద్ర వేసుకున్న దక్షిణాఫ్రికా ఇప్పుడు ఛాంపియన్లుగా నిలిచారు. దక్షిణాఫ్రికాకు టెస్ట్ మ్యాచ్లో ఇది వరుసగా 8వ విజయం. మొదటి విజయం ఏ దేశం మీద గెలిచిందంటే వెస్టిండీస్ మీద. ఇది జైత్రయాత్ర మొదలుపెట్టింది. ఈ టెస్ట్ మ్యాచ్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో సంక్షిప్త స్కోర్లు ఏమిటంటే, తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 10 వికెట్ల నష్టానికి 212 చేస్తే దక్షిణాఫ్రికా 10 వికెట్లకు 138 పరుగులే చేసింది. దీన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆస్ట్రేలియాదే అంతిమ విజయం అనేది ఊహించారు. కానీ దానికి భిన్నంగా రెండవ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 10 వికెట్ల నష్టానికి 207 పరుగులు మాత్రమే చేసింది. కానీ దక్షిణాఫ్రికా విజయమో వీర స్వర్గమో అన్న రీతిలో విజృంభించి 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతోటి ఆస్ట్రేలియాపై విజయాన్ని నమోదు చేసింది. ఈ WTC ట్రోఫీ జరిగిన వేదికలు ఎక్కడ, అదేవిధంగా ఆ సమయంలో విజేత ఎవరు? ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగిందంటే WTC ట్రోఫీ 3 సార్లు జరిగింది. ఈ 3 సార్లు విజేతలు ఎవరు, ఎక్కడ జరిగింది, ఏ సంవత్సరం అనేది మనం తెలుసుకుందాం. మొదటిసారిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2021 సంవత్సరంలో ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో జరిగింది. 2021లో ఇంగ్లాండ్లో సౌతాంప్టన్లో జరిగితే న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. 2023లో మరలా ఇంగ్లాండ్లోని ఓవెల్లో జరిగితే ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 2025లో ఇంగ్లాండ్లోని లార్డ్స్లో WTC ట్రోఫీ జరిగితే విజేతగా దక్షిణాఫ్రికా నిలిచినది. ప్రైజ్ మనీ ఎంత? మొత్తం ప్రైజ్ మనీ 49.24 కోట్లు. విజేత దక్షిణాఫ్రికాకు 31.05 కోట్లు ప్రైజ్ మనీ రాగా, రన్నర్ అప్ కి ఆస్ట్రేలియాకు 18.63 కోట్లు వచ్చినాయి. మూడో స్థానంలో నిలిచినది ఏంటిదంటే భారతదేశం. భారత్కి 12.42 కోట్లు ప్రైజ్ మనీగా రావటం అనేది జరిగింది. దక్షిణాఫ్రికా ICC నిర్వహించిన పోటీలలో ఫైనల్స్ చేరుకొని త్రుటిలో ఏంటిదంటే పరాజయం పొందటం జరిగింది. అవి ఏమిటి, ఏంటిది అనేది మనం తెలుసుకుందాం. దక్షిణాఫ్రికా ఆడిన ICC ఫైనల్స్ ఏంటి అంటే, ఏ టోర్నీ, ఏ సంవత్సరం, ఎప్పుడు, దానికి ఫైనల్స్ లో ప్రత్యర్థి ఎవరు అనేది మనం తెలుసుకుందాం. నాకౌట్ ట్రోఫీ 1998లో విండీస్ పై గెలుపు నమోదు చేయటం జరిగింది. దక్షిణాఫ్రికా మొట్టమొదటిసారిగా గెలిచిన ICC టోర్నీ ఏంటిదంటే నాకౌట్ ట్రోఫీ. అదేవిధంగా మహిళల T20 వరల్డ్ కప్ 2023లో జరగ్గా అసీజ్ చేతిలో ఓటమి పాలైంది. 2023లో మహిళల T20 వరల్డ్ కప్ అసీజ్ చేతిలో ఓటమి పాలైనది. 2024లో పురుషుల T20 వరల్డ్ కప్ భారత చేతిలో ఓటమి పాలైంది. 2024లో మహిళల T20 వరల్డ్ కప్ కివీస్ చేతిలో ఓటమి పాలైనది. అదేవిధంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో అసీజ్ పై విజయాన్ని నమోదు చేయటం అనేది జరిగింది. ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ యొక్క విశేషాలు ఏమిటి, ముఖ్యమైన రికార్డులు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఓడించి ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్క్రమ్ ని ఎంపిక చేయటం జరిగింది. ఈయన 136 పరుగులు చేయటం అనేది జరిగింది. తొలిసారి ICC టోర్నీ ఫైనల్లో సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎవరంటే మార్క్రమ్. 1998లో బంగ్లాదేశ్ సఫారీ జట్టు ఛాంపియన్ ట్రోఫీ, అప్పుడు ICC నాకౌట్ ట్రోఫీ అనేవాడు. అంటే 1998లో బంగ్లాదేశ్ జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో, అప్పుడు దాన్ని ICC నాకౌట్ ట్రోఫీ అని అంటారు. దానిని ఆన్సిక్ రాణి నాయకత్వంలో గెలిచిన తర్వాత ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ టెస్ట్ గెలవటం జరిగింది. అంటే సుమారుగా 27 సంవత్సరాల విరామం తర్వాత ICC ట్రోఫీని గెలవటం అనేది జరిగింది. లార్డ్స్ మైదానంలో రెండవ అత్యధిక ఛేదనను సాధించిన జట్టుగా సౌత్ ఆఫ్రికా నిలిచింది. అంటే 282 పరుగులు లక్ష్యంగా బరిలోకి దిగిన
దక్షిణాఫ్రికా జట్టు ఏంటిదంటే ఆ లక్ష్యాన్ని ఛేదించడం అనేది జరిగింది. ఇక్కడ లార్డ్స్ మైదానంలో రెండవ అత్యధిక ఛేదనను సాధించిన జట్టుగా సౌత్ ఆఫ్రికా నిలిచింది. 1984లో ఇంగ్లాండ్ పై 342 పరుగుల ఛేదనతో విండీస్ టాప్ లో ఉన్నది. ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన సౌత్ ఆఫ్రికా ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవటానికి పట్టిన రోజులు ఏంటంటే 9722 రోజులు. WTCలో వరుసగా 3వ సీజన్లో కొత్త విజేత. అంటే గెలిచిన జట్టు మరో విడత అనేది గెలవలేదు. ఫస్ట్ న్యూజిలాండ్, రెండోసారి ఆస్ట్రేలియా, మూడోసారి దక్షిణాఫ్రికాలు గెలిచినాయి. ఆస్ట్రేలియా 15 ఏళ్ల విరామం తర్వాత ఒక ఐసీసీ ట్రోఫీ ఫైనల్లో ఓడటం అనేది జరిగింది. అది ఇప్పుడు ఐసీసీ ట్రోఫీ ఫైనల్కి వస్తే గెలవటమే తప్ప ఓడటం అనేది జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం అంటే ఐసీసీ 15 ఏళ్ల తర్వాత ఒక ఐసీసీ ట్రోఫీ ఫైనల్లో ఓడటం అనేది జరిగింది. చివరిసారిగా ఏ దేశం చేతిలో పాలైంది అంటే 15 ఏళ్ల క్రితం 2010లో T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పొందింది. ఇప్పటివరకు 14 ఐసీసీ ఫైనల్స్ జరిగాయి. ఇప్పటివరకు 14 ఐసీసీ ఫైనల్స్ జరగగా ఐసీసీ ఫైనల్స్ లో ఓడిపోవటం అనేది ఆస్ట్రేలియా ఇప్పుడు 4వసారి. ఐసీసీ ఫైనల్స్ లో ఓడిపోవటం అనేది ఆస్ట్రేలియా ఎన్నోసారి? 4వసారి. 1975, 1996లో వరల్డ్ కప్లు, దీనికి తోడు 2010లో T20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. మరియు ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2005లో కూడా ఓడిపోయింది. అంటే ఐసీసీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా ఓడిపోవటం అనేది ఎన్నోసారి అంటే 4వసారి. ఇక్కడ దక్షిణాఫ్రికా జట్టుని విజేతగా నిలపటంలో ఆ జట్టు కెప్టెన్ టెంబా బవూమా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈయన కెప్టెన్సీ తీసుకున్న తర్వాత తొలి 10 టెస్టుల్లో సాధించిన విజయాలు 9, 1 డ్రాగా అయినది. కెప్టెన్ టెంబా బవూమా కన్నా ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ పెర్సీ చాప్మెన్ కూడా మొదటి 10 టెస్టుల్లో 9 విజయాన్ని సాధించడం అనేది జరిగింది. ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ల జాబితా గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా 2019, 2021 మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ నిర్వహించారు. ఇందులో విజేత ఎవరంటే న్యూజిలాండ్. న్యూజిలాండ్ ఏ దేశం మీద గెలిచింది? భారతదేశం మీద గెలిచింది. ఎన్ని వికెట్ల తేడాతో అంటే 8 వికెట్ల తేడాతో గెలవటం జరిగింది. మొదటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించారంటే ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ లో నిర్వహించడం జరిగింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండవది ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఇంగ్లాండ్లోని ఓవెల్లో నిర్వహించడం జరిగింది. 2021-23 మధ్య నిర్వహిస్తే భారతదేశం రన్నర్ గా, ఆస్ట్రేలియా విన్నర్ గా నిలిచింది. ఇక్కడ 209 పరుగుల తేడాతోటి ఆస్ట్రేలియా గెలిచింది. 2023లో 3వ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఎక్కడ జరిగిందంటే లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగింది. విజేత ఎవరంటే దక్షిణాఫ్రికా. అదేవిధంగా ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతోటి ఓడించడం అనేది జరిగింది. డియర్ స్టూడెంట్స్, మీరు ఇప్పటివరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవడం జరిగింది. మీరు ఈ వీడియోను పదే మీరు చూసినట్లయితే మీరు తప్పనిసరిగా ఆ విషయం మీద నాలెడ్జ్ సంపాదించుకోవటం అవకాశం ఉంటుంది. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా చేసుకోండి. తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని ప్రాధాన్యత గల వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాం. మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి. మరొక వీడియోతోటి మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.